హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ముందు షార్ట్స్లో చెప్పున్నాను కదా, సమ్మర్లో ఎవ్రీ సమ్మర్ మాకు పూజ ఉంటుందని చెప్పేసి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కొందరేమో ఎవ్రీ ఇయర్ చేసుకుంటారనమాట. ఇది తుల్జా భవానీ పూజ. కొందరేమో మావలి పూజ అని కూడా అంటారు. కొందరేమో 3 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటారు. ఇంకొందరు 5 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటారు అనమాట. కాకపోతే ఈ గ్యాప్లో ఈ పూజ చేసుకోవడం మాత్రం కంపల్సరీ అనమాట. అయితే తుల్జా భవానీ పూజ టైంలో ఈ డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను నేను. అమ్మవారికి దీపం పెట్టుకుంటాం కదా, అదే ప్లేస్లో ఆవు పేడ తీసుకొచ్చి ఇలా డెకరేషన్ చేసుకోవాలన్నమాట. ఆవు పేడతో నీట్గా అలికేసుకొని తర్వాత దీంట్లో జొన్న పిండితో సర్కిల్ లాగా డ్రా చేసి స్ట్రైట్ లైన్ ఒకటి, స్లీపింగ్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలన్నమాట. పూజ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్గా 2 days టైం పడుతుంది అనమాట. అయితే ఈ పూజ కంప్లీట్ అయ్యేసరికి అమ్మవారిని ఇట్లా మూటలో కట్టేసి మన ఇంట్లో దూలాలు ఉంటాయి కదా, ఆ దూలాలకి, లేకపోతే ఇప్పుడు అన్ని ట్రెడిషనల్ ఇల్లులు అయిపోయినాయి కాబట్టి ఇంట్లో ఉండే పిల్లర్స్కి కొంచెం పైకని కడతారనమాట. మ్యారేజ్ అయినప్పటి నుండి ఇది 3rd ఫెస్టివల్ అనుకుంటా, 3rd టైం చేసుకోవడము. ఫస్ట్ టైం చేసినప్పుడు నేను 9 months క్యారింగ్ ఉండే, అప్పుడే డెలివరీకి వచ్చుండే. ఈ పూజ అయిపోయాక డెలివరీకి వెళ్ళొచ్చు, అప్పుడు మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి నేను డెలివరీ అయ్యాను May 31st ఆ టైంలో. సెకండ్ టైం ఈ పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే హన్నుకి 2 years కంప్లీట్ అయ్యి 3rd yearలో అప్పటికే ఉది పాప కూడా దగ్గర 1 year బేబీ ఉండే అనమాట. సో ఇద్దరికి కలిసి గుండు చేపించచ్చు అని చెప్పేసి అప్పుడు సెకండ్ టైం అప్పుడు గుండు చేపించారు ఇద్దరికి. ఫస్ట్ హెయిర్ ఉంటుంది కదా, మా దాంట్లో ఫస్ట్ హెయిర్ తుల్జా భవానీ అమ్మవారికి ఇస్తారనమాట. కొత్త సీజరు, ఫస్ట్ హెయిర్ అన్నీ చూపిస్తాయి ఈ వీడియోలో మీకు. అమ్మవారి మూట ఓపెన్ చేశాక దీంట్లో 1 rupee కాయిన్స్, 2 rupee కాయిన్స్ ఉంటాయి కదా, అవి పెట్టేవాళ్ళంట. అయితే మా అత్తయ్య వాళ్ళ పెళ్లి కొత్తలో ఫస్ట్ టైం ఈ పూజ చేసుకున్నప్పుడు పెట్టిన నాణెం అంటే ఇది 1984లో పెట్టారంట. అంటే మా అత్త వాళ్ళ మ్యారేజ్ కూడా ఆ ఇయర్లోనే జరిగింది అన్నట్టు. మా అత్తయ్య వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న ఇయర్ గుర్తుకు లేకపోయినా సరే ఈ మూట ఓపెన్ చేయగానే రివీల్ అయిపోయింది అనమాట. అంతవరకు మాకు కూడా తెలియదు 1984లో వాళ్ళ మ్యారేజ్ అయింది అన్నట్టు. అప్పట్లో పాత కాయిన్స్ ఉండే కదా, అవన్నీ ఒక్కొక్కటి పెట్టుండే అనమాట. మా అత్తయ్య నేను అప్పుడు పెట్టినా ఇప్పుడు పెట్టినా అని చెప్పేసి ఆమెకున్న మెమరీస్ అన్నీ గుర్తు చేస్తా. మేము అమ్మవారి మూటలో ఉండే కాయిన్స్ అన్నీ పితాంబరితో నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత వాటర్తో వాష్ చేసేసుకొని ఆవు పాలతో కూడా క్లీన్ చేసేసుకున్నాము. ఆ కాయిన్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాక అమ్మవారి గొడుగు, ఇంకా త్రిశూలము, అమ్మవారి విగ్రహము అవన్నీ నీట్గా పితాంబరి ఇంకా పాలు వాటర్తో నీట్గా వాష్ చేసేసుకొని, వాష్ చేసుకున్న వాటర్ని ఒక చెట్టు మొదళ్ళకి పోసేస్తే చాలా మంచిదన్నమాట. క్లీనింగ్ అంతా అయిపోయాక అమ్మవారిని నీట్గా తుడిచేసి ఇక్కడ డెకరేషన్ చేసుకోవాలన్నమాట. ఈ డెకరేషన్ ప్రాసెస్ ఏంటంటే మన ఇంట్లో పండే ధాన్యం ఉంటుంది కదా, బియ్యం బస్తాలైనా జొన్నలైనా ఏదైనా సరే 2 బస్తాల్ని ఫుల్గా ఉన్న 2 బస్తాల్ని ఇలా స్లాంటింగ్గా పెట్టేసి కింద రెడ్ కలర్ వస్త్రం ఉంటుంది కదా, అది కూడా వేసేసేయాలి. కొన్ని బియ్యం తీసేసుకొని ఆ బియ్యాన్ని ఇట్లా ఈ రెడ్ వస్త్రం పైన పోసేసి ఇందులో అమ్మవారిని కూర్చోబెట్టవాలన్నమాట. భవానీ అమ్మవారు పైన గొడుగేసుకొని త్రిశూలం పట్టుకొని గుర్రం పైన కూర్చొని మనకి దర్శనం ఇస్తారనమాట. ఈ విగ్రహాన్ని బియ్యంలో ఇట్లా కూర్చోపెట్టాలి. అటు ఈ కాయిన్స్ ఉంటాయి కదా, అటు ఇటు 5 కాయిన్స్ పెట్టేసి గోమతి చక్రాలు, పోక, వక్క, నిమ్మకాయలు, పొట్టుతో ఉన్న కొబ్బరి, వేపాకు అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఈ పోక, వక్క, నిమ్మకాయలు అవి వచ్చేసి 5 లేకపోతే 5, 7, 11 అట్లా పెట్టుకోవచ్చు అనమాట. మేమైతే కొన్ని 5 పెట్టాము, కొన్ని 11 పెట్టాము, ఇంకొన్ని 7 కూడా పెట్టేసుకున్నాము. యాక్చువల్గా ఈ పూజ వచ్చేసి నిండు పౌర్ణమి రోజు మంగళవారం కలిసి వచ్చేటట్టు టైం చూసుకొని మంచి రోజు చూసి పూజ చేస్తారనమాట. పూజకి ఈసారి పూజారి వచ్చేసి మా హస్బెండ్ అనమాట. పూజారి అంటే గుళ్ళో పూజారి కాదండి, నార్మల్గా అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు ఒకరు ఫాస్టింగ్ ఉండాలన్నమాట. ఈ పూజకి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరన్నా ఉండొచ్చు. ప్రతిసారి మా మామయ్య లేకపోతే మా అత్తమ్మ ఉండేవాళ్ళు అనమాట. ఈసారి మా హస్బెండ్తో స్టార్ట్ చేపిద్దామని చెప్పేసి ఈయన ఉంచాము. ఫాస్టింగ్ వచ్చేసి మంగళవారం మార్నింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ బుధవారం మార్నింగ్ పూజ అయిపోయాక ఫాస్టింగ్ వదిలేయాలన్నమాట.
ఫాస్టింగ్ ఉండడం ఒకటే ప్రాసెస్ కాదండి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. నైట్ అంతా దీపం కొండెక్కకుండా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు జాగారం చేయాలన్నమాట. ఆ జాగారం టైంలో మా వాళ్ళు ఏం చేస్తారంటే తాంబూలం పట్టేసుకొని, అప్పట్లో మా ముసలి వాళ్ళు మా ట్రెడిషన్కి తగ్గట్టు డ్రెస్సులు వేసుకుంటా ఉండే కదా, రూపాయి కాయిన్స్తో ఉంగరాలు ఉండేటి వాళ్ళకి. అవి చేతులకు వేసుకొని ఆ తాంబూలంతో డప్పులు కొట్టుకుంటా తుల్జా భవానీ సాంగ్స్ కొన్ని ఉంటాయి, అవి పాడుతూ జాగారం చేస్తూ ఉండాలన్నమాట. ఈ బియ్యం వచ్చేసి లాస్ట్ టైం చేసుకున్నప్పుడు పెట్టిన బియ్యం అనమాట. ఈ హెయిర్స్ కూడా మా పిల్లలిద్దరివి ఫస్ట్ హెయిర్. ఈ హెయిర్ చూడగానే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి, అంత ఎమోషనల్ అయిపోయాను నేనైతే. ఇదే బియ్యాన్ని నీట్గా వాష్ చేసేసుకొని స్వీట్ అన్నం చేస్తారనమాట. ఇక్కడ మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే బ్లూ కలర్లో సీజర్ కనిపిస్తుందా, అది మా పిల్లలకి ఫస్ట్ హెయిర్ కట్ చేసిన సీజర్ అనమాట. ఇంకా హెయిర్ని కూడా కవర్లో పెట్టేసి రెడ్ కలర్ వస్త్రంలో కట్టేసి దేవుణ్ణి తీసేటప్పుడు అదే మూటలో ఈ హెయిర్ని కూడా వేసేసేయాలి, అది మా ఆచారం అన్నట్టు. మీరు చూస్తుందంతా అమ్మవారిని కూర్చోబెట్టే ప్రాసెస్ అనమాట. ఇదే బియ్యంతో నేను ఇక్కడ అమ్మవారికి బెల్లం నీళ్ళు కూడా నైవేద్యంగా పెడతారన్నట్టు. తర్వాత నేను చుట్టాలందరికీ బొట్లు పెట్టేసి మేకకు కూడా వాటర్ చల్లేసి బొట్లు పెట్టేశాను అనమాట. ఇక్కడ భవానీ అమ్మవారికి మేకతో పాటు కోడిని కూడా బలిస్తారనమాట. మేక జడిసిచ్చే ముందు చాలా సతాయించింది, ఎందుకో ఏమో, ఏం మర్చిపోయామో అని చెప్పేసి చాలామంది టెన్షన్ పడతా ఉంటే అమ్మ వాళ్ళు అన్నారు కదా వేపాకు కూడా పెట్టాలి కదా అన్నట్టు గుర్తు చేస్తే నేను వేపాకు తీసుకొచ్చి ఆడపెడితే తర్వాత అది జడుచుకుంది. మేకని బలిచ్చే ముందు మా లేడీస్ అంతా చీర కొంగు ఉంటుంది కదా, అది నెత్తి మీద వేసుకొని ఇట్లా ముసుగులాగా కప్పుకోవాలి. తర్వాత ఆ చీర కొంగు చివరి ఉంటుంది కదా, అది రెండు చేతుల మధ్యలో పెట్టేసుకొని దండం పెట్టుకోవాలి. చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. కానీ బలిచ్చాక అమ్మవారికి తలకాయ ఇంకా బోటి అంటారు కదా, అవన్నీ సపరేట్గా పెట్టేసి దేవునికి సమర్పిస్తారన్నట్టు. పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈలోపు నేను బెల్లవన్నం వండుదామని చెప్పేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. తుల్జా భవానీ అమ్మవారిని చేసుకున్న రోజే మేము దుర్గమ్మని కూడా చేసుకున్నాము. అత్తమ్మ ఇంకా మా పెద్దమ్మ ఇద్దరు కలిసి ఇక్కడ డెకరేషన్ అయితే చేసిస్తున్నారు. నేను ప్రతిసారి ఫెస్టివల్ టైంలో మా అత్తమ్మ డెకరేషన్ చేసేటప్పుడు చూసానే తప్ప అంత డీటెయిలింగ్ ఎప్పుడు చూడలేదు. సర్లే నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నా. అయితే దుర్గమ్మ అమ్మవారు మా కిచెన్లో ఉంటుంది అనమాట, ఒక గట్టు పైన కూర్చొని ఉంటుంది. దుర్గమ్మ అమ్మవారికి కావాల్సిన బుట్ట ఇంకా చిన్న కుండ అవన్నీ ఉయ్యాల్లో పెట్టేసి ఉంచుతారనమాట. దీంట్లో చిన్న చిన్న చాటలు, చిన్న కోంబు, మిర్రర్ అవన్నీ చూద్దురు. కానీ చాలా కొత్తగా అనిపించింది. ఇది నార్మల్గా పంచలోహాలతో చేసిన విగ్రహం అనుకుంటా. చిన్న మిర్రరు, కోమ్ కూడా చూడొచ్చు మీరు. చిన్న కుండలో బియ్యం పోసేసి అమ్మవారిని కూర్చోబెట్టేసి మంచిగా ఈ మిద్దెనైతే మంచిగా బుద్ధించుకొని తర్వాత అమ్మవారిని డెకరేషన్ చేసేస్తున్నారు. అమ్మవారికి ఇక్కడ మామిడి తోరణాలు కూడా కడతారన్నట్టు. డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యేలోపు నా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది, స్వీట్ అన్నము. ఇంకా దుర్గమ్మ అమ్మవారికి కూడా సపరేట్గా చెంబులో నైవేద్యం అయితే వండేస్తున్నా. నైవేద్యం పెట్టేటప్పుడు స్వీట్ అన్నంలో కొంచెం పసుపేసి వండుతారన్నట్టు. దుర్గమ్మ అమ్మవారి దగ్గర కూడా చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసుకుని పండుగనైతే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత झाला जी
केयर नहीं कर, केयर नहीं। आपला अन्नो दांडला घी रेड मला नहीं लोटा पानी दे बाप पानी घालाटा मैं तुझे दसेक हां ఉంచద లైట్ గా అత్రాకో అన్ను దేవుడా దేవుడి అవత్ మెందలోట स्टूले पर बैठो स्टूले पर बैठो ఇంతకుముందు చూసిన ప్రాసెస్ అంతా అమ్మవారికి నైవేద్యం పెట్టి భోగిస్తారనమాట. ఆ ప్రాసెస్ అంతా ఇందాక చూపించాను. అయితే పూజ చేసి అమ్మవారిని కూర్చోబెట్టడం ఒక ఎత్తు అయితే సాంగ్స్ పాడి అమ్మవారిని మెప్పించడం ఇంకో వంతు అనమాట. వారికి నైవేద్యం పెట్టాక పూజారి కూడా నైవేద్యం తీసేసుకొని మిగిలిన ప్రసాదాన్ని చుట్టాలందరికీ పంచి పెడతారన్నట్టు. అయితే అమ్మవారికి పెట్టిన ఈ 7 నల్లి బొక్కలు ఉంటాయి కదా, అప్పట్లో అంట పిల్లలు పుట్టనోళ్ళు ఉంటారు కదా, చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చి ప్రసాదం తినేవాళ్ళంట. అయితే నెక్స్ట్ టైం మళ్ళీ పూజ చేసుకునేసరికి వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని వచ్చేదని చెప్పేసి మా అమ్మమ్మ చెప్తా ఉండే. నైట్ అయిపోయింది, ఇది మార్నింగ్ అనమాట. దేవుణ్ణి తీసే ముందు
ఇంతకుముందు పాడిన సాంగ్స్ 7 ఉంటాయంట అమ్మవారిని తీసే ముందు. ఆ 7 సాంగ్స్ పాడుతూ స్టోరీస్ చెప్పాలన్నట్టు. మామూలుగా అర్థమయ్యేలా చెప్పాలంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు మనకు స్టోరీస్ ఎలా చెప్తారో సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. మెయిన్గా చెప్పడం మర్చిపోయాను నేను. భవానీ అమ్మవారి విగ్రహాన్ని ప్యూర్ వెండితో చేస్తారన్నట్టు. ఈ వెండి వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ పైన 250 మిల్లీగ్రామ్స్ అన్నట్టు. అంటే 5 తులాలు పైన 250 మిల్లీగ్రామ్స్. 250 మిల్లీగ్రామ్స్ అంటే పావులెత్తు అంటాం కదా, కంపల్సరీగా అదే వెయిట్లో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారన్నట్టు. ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే దాదాపుగా షేర్ చేసిన అని చెప్పి అనుకుంటున్నా. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్.